ఆమేన్. కూర్చుందాం ప్రశాంతంగా. దేవుని వాక్యం వినడానికి హృదయాలను సిద్ధపరచుకోండి. ఒక ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. నేను ఫలించినట్లు వర్షం కురిపించండి, నేను ఫలించినట్లు వర్షం కురిపించండి అని. నేను ఫలించినట్లు వర్షం కురిపించండి అని కేకలు వేస్తున్నాడు. కొంతసేపు తర్వాత దేవుడు అన్నాడంట, కాంక్రీటు ఫ్లోరింగ్ పైన విత్తనం వేసి వర్షం కురిపించమంటావా, సిమెంట్ ఫ్లోరింగ్ మీద అన్నాడంట దేవుడు. మంచి నేలను వర్షం కురిపిస్తాను, అది దున్నబడి మెత్తగా ఉంటే ఫలిస్తుంది. నీ హృదయం కాంక్రీట్ వేసినట్టుంది. కాంక్రీటు స్లాబ్ మీద విత్తనం వేసి దున్ని పంట తీసుకుంటావా అని అడిగాడు. చాలా సిగ్గుపడ్డాడు. ఈ రోజున మన జీవితంలో దేవుని వాక్యం ఫలించాలన్నా మన హృదయం దున్నబడి మెత్తని పొలము వలె ఉంటేనే విత్తనం ఫలిస్తుంది. చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయంటే కాంక్రీట్ కన్నా బండరాళ్ళ కన్నా కఠినమైనటువంటి హృదయాలు. దేనికి స్పందించరు, అన్నీ సామాన్యంగానే తీసుకుంటారు. దేనికి కదలిక రాదు, దేనికి ఏ విధమైనటువంటి స్పందన రాదు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఎవ్వరికి ఏ విధమైన సహాయం చేయరు. ఎవరు బాగుండాలని అనుకోరు, బాగోవద్దని అనుకోరు. ఆ జీవితమే ఒక అర్థం లేని జీవితంగా సాగుతూ ఉంటుంది. అలాంటి కఠినమైన ముళ్ళకంపలు రాతి నేలను దేవుడు ఫలాలు ఇవ్వలేడు. నీ హృదయం దిన్నబడి మెత్తగా విరిగి నలిగిన హృదయముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని హృదయాన్ని దున్నుకో, మెత్తగా మార్చుకో, మంచి మనస్సు కలిగి ఉండు. అప్పుడు దేవుడు 100 60 30 ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఫలింపచేస్తాడు. ఈరోజు కొన్ని ముఖ్యమైన సంఘటనలు మన జీవితంలో ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి అనేటటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం దాకా 174 పేజీ. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి కొద్దిసేపు వాక్యం మీద మాత్రమే దృష్టి ఉంచి జాగ్రత్తగా వినండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు, మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. మనం ఎండిపోవాలని అనుకోవటం లేదు. మనం ఒకరికి సాయం చేయాలని కోరుకుంటున్నాడు, ఒకరికి అన్నం పెట్టాలని కోరుకుంటున్నాడు, ఒకరికి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఒకరికి కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
ఒకళ్ళకి అవసరం తీర్చాలని కోరుకుంటున్నాడు. కానీ మనలో చాలామంది ఈ పరిస్థితుల్లో లేము. మనమే చెయ్యి చాపేవారుగా ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి? మన జీవితాలు ఎండిపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆలోచించట్లేదు మీరు? నా జీవితంలో ఇంతవరకు ఏ విధమైనటువంటి మార్పు రాలేదు, నా జీవితంలో ఇంతవరకు ఏ విధమైనటువంటి ఫలాలు కనపడతలేదు, నా జీవితంలో ఇంతవరకు ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగలేను. దీనికి గల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదో యథాలాపంగా జీవితాన్ని తీసుకోవద్దు, జీవితాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇంకేముందంటే నా బ్రతుకు అయిపోయింది, ఇలాంటి ఆలోచన వద్దు. ఒకటి, ఊహించు వాటికంటేను అడుగు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఊహించు వాటికంటేను అడుగు వాటికంటేను అత్యధికముగా చేయగల దేవుడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏం ఊహించుకుంటున్నావు? నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దానికంటే ఎక్కువగానే చేయగల దేవుడు అంట. హల్లెలూయా. మరి ఎందుకు చేయటం లేదు? అసలు అడిగిందే దొరుకుతలేదు కొంతమందికి. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అనే మాట పక్కన పెడితే అడిగిందే దొరకని పరిస్థితిలో ఉండటానికి గల కారణం ఏంటి? అసలు మన జీవితంలో ఎదుగు బతుకు లేకపోవటానికి గల కారణం ఏంటి? మరి అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు ఒక 100 గజాలు ఇవ్వండి, చిన్న మందిరం కట్టుకుంటా ఉన్నాం, 1000 గజాలు ఇచ్చాడు. అడిగిన దానికన్నా ఊహించే వాటికన్నా ప్రతిదీ ఎక్కువగానే ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? వెనక్కి వెళ్తే జాగ్రత్తగా ఆలోచిస్తే నీ కుటుంబానికి నువ్వు యజమానిని అంటావు. నా కుటుంబానికి నేను యజమానిని, మా ఆవిడ, మా పిల్లలు, నేను, నా ఉద్యోగం, నా జీవితం, నేను. ఇలాగా ప్రతి కుటుంబంలోనూ కూడా ప్రతి ఒక్కడు తలంచేది ఏంటంటే నేను నేను ఏంటి నేను ఏంటి నేను ఏంటి కారణం ఏంటి? నువ్వెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? బైబిల్ చెప్తుంది నీకు యజమాని ఉన్నాడంట. హల్లెలూయా. నీకెవరున్నారు? నువ్వెందుకు భయపడవు ఆ యజమానికి? నేనే యజమానినా కుటుంబానికి? నాకు యజమాని లేడా? అసలు కుటుంబంగా నువ్వు పిలువబడింది ఎవరి నుంచి? నీకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వెలా పుట్టావు? అసలు కుటుంబంగా పిలువబడటానికి గల కారణం ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి నువ్వు వచ్చావు. నీ పెళ్ళం వచ్చింది, నీ పిల్లలు వచ్చారు. నీ శరీరము మన్ను అయిపోతుంది, కానీ ప్రధానమైనది ఆత్మ. ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. అంటే నీకు తండ్రి ఎవరు? దేవుడు. నీకు యజమాని ఎవరు? దేవుడు. నీ కుటుంబానికి యజమాని ఎవరు? నువ్వేమంటావు? నేను ఏంటి? నేను బట్టి నువ్వు నీకేదో పొగరు, నేను అనే అహంభావం నీకు ఎక్కువ. అందుకే నీ కుటుంబము ఫలించుటలేదు. దేవుని స్తోత్రం. నీకు యజమాని ఉన్నాడు పరలోకం. మనందరికీ యజమాని ఉన్నాడు పరలోకంలో. నీ కుటుంబము ఆయన నాయకత్వంలో నడవాలి. ఆయనకిష్టమైనట్టు జీవించాలి. నువ్వు నీకిష్టమైనట్టు కాదు. నీ భార్య, నీ పిల్లలు, నువ్వు మొన్నే చెప్పుకున్నావు నోవాహు
నోవాహు, నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు వాడలోకి రండి. ఆ కుటుంబానికి, నోవాహు కుటుంబానికి యజమాని ఎవరు? మరి మీ కుటుంబానికి ఎవరు? మీరే. నేను చక్కబెట్టకపోతేనా నా ఇల్లు ఏమైపోనో తెలుసా అంటది ఇళ్ళలో. ఈవిడేం చక్క పెట్టిందో, ఆయన అంతా బయట చక్క పెట్టుకొస్తున్నాడు, ఈవిడ ఇంట్లో చక్క పెడుతుంది. బయట ఏం చక్క పెడుతున్నాడో ఈవిడికి తెలదు, నేను చక్క పెడుతున్నాను అంటది. దేవుడి మీద ఆధారపడే భార్య లేదు, దేవుడి మీద ఆధారపడే యజమాని లేడు, దేవుడి మీద ఆధారపడే పిల్లలు లేరు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటిలోని వారందరూ మోకరించి ఆ తండ్రికి ప్రార్థించేదాకా నీ కుటుంబము ఆశీర్వదింపబడదు. దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తావు చేసుకోపో. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు మోకరించి దేవుని ఎదుట తగ్గించుకొని దేవుణ్ణి యజమానిగా ఒప్పుకొని దేవుడు చెప్పినట్టు చేసే వరకు నీకు, నీ ఇంటికి ఏ విధమైన ఆశీర్వాదము నా దగ్గర నుంచి రాదు అని బైబిల్ చెప్తుంది. చాలామంది ఇశ్రాయేల్ గారు చెప్తున్నారు అనుకుంటారు. ఈ స్వరం ఆయనది, ఈ దేహం ఆయనది, ఈ ఆత్మ అయింది, నా కుటుంబం అయింది, ఆలయం అయింది, సంఘం అయింది. 2001 ఏప్రిల్ 15న నేను చనిపోయాను. 2001 ఏప్రిల్ 15 నుంచి యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. హల్లెలూయా. చనిపోను, యు మస్ట్ డై. నీ కులము, నీ ఆలోచనలు, నీ గొప్పతనాలు చనిపోవాలి. చావు. నేను 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 అని లెగుతావు. అందుకే ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి. అంతేకాదు, మేము ఒక చిన్న ఇల్లు కోరుకుంటున్నాం అండి, మా అబ్బాయికి ఒక చిన్న ఉద్యోగం కోరుకుంటున్నాం అండి, మా ఇంట్లో ఒక వివాహం కోరుకుంటున్నాం అండి, మాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఇల్లు కావాలని ఉందండి, ఎప్పటి నుంచో మా జీవితంలో కాస్త మేలు జరిగితే చూడాలని ఉందండి అని అనుకోకుండా ఎవరూ లేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మీరు అనుకున్న దానికంటే, ఆలోచించిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన శక్తి నాకుంది. హల్లెలూయా. ఐ హ్యావ్ పవర్. నేను మిమ్మల్ని ఎలాగైనా, ఎంత స్థాయికన్నా తీసుకెళ్ళగలిగిన శక్తి నాకు ఉంది. ఎవరికి ఉందా శక్తి? యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు జైల్లో ఉన్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోసేపు, ఏడుస్తున్నావా? ఏడుస్తున్నా. నేను ఏ నేరం చేయలేదు, జైల్లో ఉన్నా, నాకు చాలా బాధగా ఉంది. అయితే ఏంటి, ఏం కావాలి? నాకు జైలు నుంచి విడుదల ఇవ్వండి. తర్వాత ఒక చిన్న ఉద్యోగం, కథ ఆహారము, వస్త్రము, ఉద్యోగం, ఎవరన్నా ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. దేవుడు అన్నాడు, చాలా అన్నాడు. చాలు. చిరునవ్వు నవ్వి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు దేవుడు. యోసేపుకి ఏమో అర్థం అవ్వలేదు. యోసేపు అంటే ఆ వెల్డింగ్ షాప్ ఆయన కాదు, ఆయన తెగన వేసుకుంటున్నాడు. ఏమో ఆయన కూడానేమో రేపు పొద్దున పిల్లలిద్దరూ డాడీ టాటా అంటారేమో అమెరికా నుంచి కదా. ఓకే, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు సాయంత్రం 5ంటికి మాట్లాడి వెళ్ళిపోయాడు. 5:30కి రాజుగారు భటులు అందరూ వచ్చేసారు. ఎవరెక్కడ? యోసేపు. అయ్య బాబు, ఏం కొంపలికింది అనుకున్నాడు. లేగు అన్నాడు. తీసుకెళ్ళారు, క్షవరం చేయించారు, స్నానం చేయించారు, తెల్లని బట్టలు కట్టారు. ఏంటండి బాబు, ఏం చేస్తున్నారు?
ఒక్కోసారి ఉరి తీసే ముందు కూడా అలాంటివి చేస్తారు. ఉరి తీసే ముందు కూడా ఖైదీలకి శుభ్రంగా స్నానం చేయించి కావాల్సిన భోజనం అంతా పెట్టి అప్పుడు ఉరి తీస్తారు. ఇది ఏం చేస్తున్నారో ఏంటో అనుకున్నాడు యోసేపు. రాజుగారు తీసుకురమ్మన్నారు. అయ్యి పాప రాజుగారే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నీకు స్వప్నాల గురించి బాగా తెలుసు అంట కదా, నాకు స్వప్నం వచ్చిందయ్యా, దాని అర్థం చెప్పు అన్నాడు. టక్ 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 ఆ స్వప్నానికి అర్థం చెప్పేశాడు. రాజుగారు లేచి నుంచున్నారు. ఏం చేస్తారు, అందరూ లేచి నుంచున్నారు. ఏయ్ అన్నాడు మంత్రిని. అయ్యా నా పక్కన సింహాసనం వేయి అన్నాడు. ఇక్కడ సింహాసనం వేయి అన్నాడు. రాజుగారు అనుకుంటే అది దేనికి కొదవా, పక్కన సింహాసనం వేశారు. యోసేపు ఎలా రా వచ్చి ఇక్కడికి వచ్చి నుంచో అన్నాడు. ఆ సింహాసనం కాడ నుంచున్నాడు. మంత్రి దగ్గర నుంచి సేనాధిపతుల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళలోంచి యోసేపుకి దండం పెట్టమన్నాడు. అందరూ గట్టిగా తప్పట్లు కొట్టాడు. దండం పెట్టండి యోసేపుకి. మంత్రి గారికి ఎవరికేం అర్థం అవుతలేదు. చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ దేశానికి నా తర్వాత సర్వాధికారి యోసేపు అన్నాడు. హల్లెలూయా చెప్పాడు. హల్లెలూయా చెప్పాడు. యోసేపు ఏమడిగాడు చెప్పమ్మాయి, ఏమడిగాడు? చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు, చిన్న జీవితం. కానీ ఇప్పుడు ఎవరు? దేశానికి రాజు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు అంటే. ఇప్పుడు మీకు అంత సంతోషం కలిగింది. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే చేయాలనుకుంటున్నాడు దేవుడు. తలగా చేయుదును, తోకగా చేయను. ఈ రోజు వరకు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆశ్చర్యదింపబడి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ జరగటం లేదంటే కారణం యోసేపుకు ఉన్నటువంటి హృదయం మీకు లేకపోవటమే కారణం. హల్లెలూయా. ఆ యోసేపుకున్న హృదయం అలాంటిది. ఒక పెద్ద జమీందారు పెళ్ళం. జమీందారు బయటికి వెళ్ళాడు. చాలా అందగాడు. యోసేపు అంది, అమ్మ అనుకో, చెరకొస్తుంది నాకు. నువ్వు నేను కలిసి పాపం చేస్తాం. యోసేపు ఆమె యొద్ద నుండి పారిపోయెను. గట్టిగా చెప్పాలి. ఏం చేశాడట అంటే, నువ్వు పాపానికి దూరంగా పారిపోతేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె నుండి పారిపోయెను. ఏం జరుగుతుందో చూద్దామని నుంచోలేదు. పాపం నుంచి దూరంగా పారిపోయాడు కనుక దేశానికి మహారాజు అయ్యాడు. హల్లెలూయా. నీకు ఈరోజు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ జీసస్. నా ఉద్యోగంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా గృహంలో, నా సంఘంలో, నా సమస్తములో నాకు ఆశీర్వాదం కావాలంటే పాపము నుండి దూరముగా పారిపోవాలి. హల్లెలూయా. రనవే, పారిపో. దేవుడికి వ్యతిరేకమైన ప్రతి పని నుంచి ఏం చేయాలి? నువ్వు అంటుకోకు, పారిపో. యోహాను పత్రికలో యోహాను అంటాడు, విగ్రహముల నుంచి దూరంగా పారిపోండి. హల్లెలూయా. ఎర్రమొహం వేసుకుని ఏం జరుగుతుంది అని చూస్తావా? ఇరుక్కుపోతావు. జాగ్రత్త. ఒక అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయింది ఒకడికి. ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. ఇద్దరు చాటింగ్ చేసుకుంటున్నారు.
ఇతనికి భార్య ఉంది, ఆయన అమ్మాయి చాలా బాగుంది. పలానా చోట కారు తీసుకొస్తాను, అక్కడ ఎక్కేద్ది కానీ కారు అన్నాడు. ఇంచుమించు తాడేపల్లిగూడెం దగ్గర కారు ఎక్కించుకున్నాడు ఆ అమ్మాయిని. బాగుంది. తణుకు దాటి రావులపాలెం వెళ్ళే దారిలో ఇంకో నలుగురు కారు ఆపారు మగోళ్ళు. ఏళ్ళెవరు అన్నాడు. వాళ్ళు ఎవరైతే నీకెందుకు కారు ఎక్కించుకోండి. ఏంటి ఏం జరుగుతుందో అనుకున్నాడు. రాజమండ్రి తీసుకెళ్ళారు కారులో. ఇంకా నలుగురు భయంకరంగా ఉన్నారు ఈ అమ్మాయితో పాటు. నీ దగ్గర ఉన్న కార్డులన్నీ బయటికి తీ అన్నారు నలుగురు. నా దగ్గర కార్డులు లేవన్నాడు. చాటింగ్లో చెప్పావు కదా 4 బ్యాంకు కార్డులు ఉన్నాయని ఈ అమ్మాయితోటి అన్నారు. మొత్తం చెప్పేశాడు. ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని కార్డులు ఉన్నాయి అన్నీ చెప్పేశాడు. మొత్తం కౌంటర్ తీసుకెళ్ళి డబ్బంతా డ్రా చేయించారు. మళ్ళీ రావులపాలెం దగ్గర ఎదర ఏరియాలో ఆడ ఇంకో కారు అక్కడ రెడీగా ఉంది. ఆ అమ్మాయి నలుగురు కలిపి కారు దిగే ముందు చెప్పారు, పెళ్ళం ఉండగా పిచ్చి అసలే అంటారు నీక, జాగ్రత్త అని నలుగురు దిగేసి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడు కృప ఏంటంటే ఆయన చంపలేదు. ఆడు దేవుని స్తోత్రం. అతను పాపానికి దూరంగా పారిపోయాడా, పాపంలో పడ్డాడా? నోరు తెరవండి. ఈ రోజున అందరూ అయ్యే పనులు. పేరు చెప్పను కానీ విజయవాడలో పాస్టర్ అమ్మ గారికి ఒక అతను ఫోన్ చేసేటట్టు, నేను మీకు అత్యధికమైన కానుక ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఒక ప్రాంతానికి రండి అన్నాడంట. ఇంకా ఆవిడ ప్రార్థనలు మానేసి, ఆరాధనలు మానేసి, అన్నీ మానేసి కారు వేసుకెళ్ళిపోయి అక్కడ నుంచుని ఉందంట. అతను కారు వేసుకొచ్చాడంట. వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చున్నారంట. ఏంటి తెగ చెప్పేస్తున్నావు ఏంటి నీతులు అన్నాడంట. ఇదేంటి, నువ్వు మందిరానికి ఏదో కానుకిస్తాను అన్నావు కదా, కానుకేమివ్వను, నీకు దేవుడి మీద ఎంత ప్రేమో చిన్న టెస్ట్ చేశాను, నువ్వు అన్నీ వదిలేసి డబ్బులు ఇస్తానని నా వెనకాల తెంకరదానిలా తిరుగుతున్నావు ఏంటో అన్నాడంట. అప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్గా వాట్సాప్లో పెట్టేశాడు. ఇది డబ్బుల కోసం మందిరం వదిలి నా దగ్గరికి వచ్చిందని పెట్టాడు. ఇక దాని నుంచి బయటపడటానికి నానా బాధలు పడవలసి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పాపం నుంచి దూరంగా పారిపోమ్మని చెప్పాల్సిన పాస్టరమ్మే డబ్బుల కోసం ఎక్కడికి వెళ్ళిపోయింది. నాకు ఫోన్ చేస్తారు అనుకోండి, తణుకులో మీకోసం చాలా వేచి ఉన్నాము, ఒక 50 లక్షలు తెచ్చాం, మీకు అవసరం అని తెలిసింది, ఎన్నింటికి రమ్మంటారు, కరెక్ట్గా 12:30కి రండి అన్నారు అనుకోండి. చెప్పండి, వెళ్ళమంటారా? మీలో వెళ్ళమని వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు విన్నారు కాబట్టి, లేకపోతే వెళ్ళరండి అందరేమో. ఈ లోపల పాటలు పాడుతూ ఉంటాం, మీరు వెళ్ళరండి అంటారేమో 50 లక్షలకి అంటారా? పాపపు విశాల మార్గం, పాపులకే అది అమృతం, పొట్టువలె ఎగిరిపోదురు, దుష్టులు న్యాయ తీర్పులో విసరి వెళ్ళి నరని రాని దేవుని స్తోత్రం. ఈరోజు 2 విషయాలు మీకు చెప్తాను. మీరు మొదట పాపము నుంచి దూరముగా పారిపడు, ఫలిస్తారు. మరి దూరంగా పారిపోయి ఏం చేయాలండి? దేవుడికి దగ్గరైపోండి. హల్లెలూయా. లోకానికి దూరం అయిపోండి, దేవుడికి అయిపోయింది. ఈ కార్యక్రమం పూర్తయింది. అప్పుడు నీ ఉద్యోగాన్ని పెంచుతాను, నీ కుటుంబాన్ని పెంచుతాను, నీ సంఘాన్ని పెంచుతాను, ఆశీర్వదిస్తాను, ప్రతి విషయాన్ని ఆశీర్వదిస్తాను,
నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాను. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా చేస్తాను. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా చేస్తాను. ఆకాశపు ధననిధి తెరుస్తాను, కుమ్మరిస్తాను. నువ్వు వెరుగని జనులను నీ దగ్గరికి పంపిస్తాను. ఈ ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఒక ఆవిడ అంటది, మా అబ్బాయి పాస్ అయితే చాలు, పాస్ అయ్యాడు, ఇలా చదివితే చాలు, చదివేస్తాడు, ఈ ఉద్యోగం వస్తే చాలు, వచ్చేస్తాడు. ఎప్పుడు? పాపానికి దూరమై దేవుడికి దగ్గరైనప్పుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఊహించే వాటికన్నా, అనుకున్న దానికన్నా అత్యధికముగా చేయశక్తి కలిగిన దేవుణ్ణి జాగ్రత్తగా వినండి. అందరూ చెప్పండి, మాకు పరలోకంలో యజమాని ఉన్నాడు. మాకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. మాకు పరలోకంలో దేవుడు ఉన్నాడు. అనుకున్న వారు అందరూ ఆశ్చర్యపడతారు. అప్పుడు మీరు ఆయన అడగకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఏమి చేయరు. తర్వాత అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లు క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఒక మనిషి పాపం చేయకూడదంటే మనస్సు బలంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. పౌలు అన్నాడు, నేను చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తాను. పౌలు 5 అడుగులు ఉంటాడు, 5 అడుగుల 2 అంగుళాలు ఉంటాడు, కురస బాగా, కానీ స్ఫురద్రూపి, చక్కగా ఉంటాడు, కురసగా ఉంటాడు. పౌలుని చూసిన వెంటనే చాలామంది ఇలా చూస్తారట, ఏంటి ఇతను. సరే, తర్వాత ప్రార్థన మొదలెట్టి వాక్యం చెప్తూ మొదలెడతాడు. గడగడ గడగడగడ వణికిపోతారు వాక్యం అయ్యేటప్పటికి. హల్లెలూయా. అప్పుడు పౌలు అంటాడు, మేము పైకి బలహీనుల వలె కనిపించవచ్చు, కానీ నా వాక్యంతో, నా ప్రార్థనతో పెద్ద పెద్ద సింహాసనములను కిందకి లాగేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇట్స్ పవర్ఫుల్. అంచేత పౌలు అంతరంగం గట్టిది. మీలో చాలామంది పైకి బలవంతులుగా కనపడినా అంతరంగం బలహీనంగా ఉండి పిరికోడుగా ఉంటారు. కొంతమంది పైకి ఏమి ఓపిక లేనట్టు కనిపిస్తారు, కానీ అంతరంగంలో చాలా బలంగా ఉంటారు. అంతరంగంలో పిరికితనం ఉండకూడదు, అంతరంగంలో బలహీనత ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాడు పౌలు, మీ అంతరంగం బలంగా ఉండాలి. అంతరంగం బలంగా ఉండటానికి ఉదాహరణ ఇప్పుడే చెప్పాను కదా, యోసేపు అంతరంగం చాలా బలమైంది, పాపమునకు తల ఒగ్గడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పని పౌలు చేయడు. ఎందువల్ల చేయడు చెప్పండి? ఇప్పుడే చెప్పాను, దేవుడికి ఇష్టం లేని పని ఎందుకు చేయడు? అంతరంగం చాలా బలమైనది. ఇప్పుడు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు బలహీనులు. వీళ్ళ అంతరంగం ఎలా ఉంది? బలహీనంగా ఉంది. పడిపోతారు, తొందరగా పడిపోతారు. దేనికి పడిపోతారు? సాతాను. ఇశ్రాయేలుకి ఏది ఇష్టం? ఆ ఇంజనీర్కి ఏది ఇష్టం? ఇక్కడ ఎవరికి ఏది ఇష్టమో కనిపెడతాడు, అది మీ ముందుకు పంపుతాడు. అది మీ ముందుకు పంపిన తర్వాత ఆదాములాగా మీరు డ్యాన్స్ చేస్తా పాట పాడతారు, అంతేనా? ఆదాముని దేవుడు చేసిన తర్వాత ఆదాము బెంగెట్టుకున్నట్టు కూర్చున్నాడు. ఆదాము నిద్రపుచ్చి ఎముకను తీసి ఒక ఆడపిల్లని చేసి ఎదురుకుండా నుంచోబెట్టాడు, పాట మొదలెట్టాడు. అప్పుడు దాకా పాట తెలదు, డ్యాన్స్ తెలదాడికి. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని పాట మొదలెట్టాడు. ఆడ ఆవిడని చూసి దేవుడు అనుకున్నారు, ఓడి తెగలు ఎంత ఆనందంగా ఉన్నాడు. అసలు దీని ముఖంలో ఆనందం అప్పుడు చూడాలి. ఎవరిని?
ఆవిడకి ఇష్టమైనవాడిని చూసినప్పుడు, ఇతనికి ఇష్టమైంది కనపడినప్పుడు మొహం ఏమానందం. అదే దాస్యం. సాతాను అంటాడు, యేసు ప్రభువా చూడు అంటాడు. ప్రభు ఏమో పాపం చాలా బాధగా, యేసు ప్రభువా చూడవేంటి, నీ సేవకుడు అబ్బబ్బబ్బబ్బా గొప్ప సేవకుడు అన్నావు కదా, ఆ ఆడదాని ముందు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు చూడాడు అంటాడు. యేసు ప్రభు ఏమవుతాడు అప్పుడు? మాట్లాడవేంటి? మీకు తెలియకుండా మీ అబ్బాయి పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకొచ్చి గుమ్మంకాడ నుంచుని అమ్మ తలుపుతీ నేను మా ఆవిడ వచ్చాం అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో అది కూడా దేవుడి ఫీలింగ్ అలాగా ఉంటుంది. అవునా? ఎంత బాధపడతాడు దేవుడు. కానీ దేవుణ్ణి బాధ పెట్టని వారు లిస్టు చూద్దాం. మోషే కదా, దానియేలు, యోసేపు, పౌలు, పేతురు, యోహాను, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు దేవుణ్ణి బాధ పెట్టారో సంతోషపెట్టారు చెప్పాలి. మరి నువ్వు ఏ లిస్టులో ఉండాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలంటే లోకానికి చాలా దూరంగా పారిపోవాలి. అంటే నీ హృదయంలోంచి లోకాన్నే తీసేయాలి. కాబట్టి తన మహిమైదేశ్వర్యము చొప్పున దయచేయవలననియు, రెండో మాట, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. దేవుడేమో సంపూర్ణుడంట, మనమేమో పరిపూర్ణులం అంట. చెప్పండి, దేవుడు, మనము పరిపూర్ణులం. దీనికి అర్థం ఇంకా క్లియర్గా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి, తొందరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి 5:48 చదవాలి గట్టిగా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదరు. మీరు దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. మీరు దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. దేవుడు దేనికైనా చెలిస్తాడా? పడిపోతాడా? దేవుడు పడిపోయాడని ఉంది బైబిల్లో. దావీదు పడిపోయాడని ఉంది. దేవుడు పడిపోయాడని ఉందా? చెప్పాలి అందరూ. దేవుడు పడిపోతాడా? ఇప్పుడు చెప్పండి. దేవుడు పడిపోడు అంటే దేవుడు ఎవరు చెప్పాలి? సంపూర్ణుడు, పరిపూర్ణుడు. అవునా? దేవుడు పడిపోడు. నెంబర్ 2, మోషే పడిపోయాడా? పడిపోలేదు. దానియేలు పడిపోయాడా? షద్రక మేషక అబేద్నెగోలు పడిపోయారా? పౌలు పడిపోయాడా? యోహాను పడిపోయాడా? యోసేపు పడిపోయాడా? వాళ్ళెవరు? దేవుని యందు పరిపూర్ణులు. హల్లెలూయా. ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి. నేను పడిపోయానా? ప్రశ్నించుకోండి. ఒకటో ప్రశ్న, నేను పడిపోయానా? 2, పడిపోతానా? నాకు సమాధానం చెప్పాలి. బహుశా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని ఏమీ నేను హేళన చేయను, నేను మీకంటే గొప్పవాడిని కూడా కాదు. అయితే పడిపోయి తిరిగి లేచాను అనుకోండి, మళ్ళీ పడిపోతానా? ప్రశ్నించుకోండి. ఒకసారి ప్రశ్నించుకోండి. అంటే మీరు ఈ రోజు నుంచి పడిపోకూడదని నిర్ణయించుకోండి. హల్లెలూయా. అంటే మీరు ఎలా ఉండాలి? పరిపూర్ణులు. దేనికి లొంగరు, దేనికి లోబడరు. ఇప్పుడు మీకు ఇష్టమైంది ఏంటి? వరుసగా ఆలోచిద్దాం. డబ్బా, శరీరమా, పొగడ్తల, కుర్చీలా, లోకమా, బంగారమా,
ఏది ఇష్టం అని అడిగితే అన్నీ ఇష్టమే అంటారా? మాకు అన్నీ ఇష్టమే అంటారా? అయితే దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరు పడిపోతారు. మీరిప్పుడు యేసు ప్రభు కన్నా నాకేది ఇష్టము కాదని నిర్ణయించుకోగలిగితే నిలబడతారు. హల్లెలూయా. నాకున్నాయి అన్నీ, కానీ వాటికి నేను ప్రాధాన్యత ఇవ్వను. సమస్తమును విడిచి నేను యేసుని వెంబడిస్తాను. నా భార్యకి పడను, ప్రియురాలికి పడను, డబ్బుకి పడను, మోసానికి పడను, అధికారానికి పడను, కుర్చీలకు పడను, బంగారానికి పడను, పొలాలకి, ఆస్తులకి, స్థలాలకి పడను, పొగడుతులకు పడను. ఎందుకంటే నా దేవుడు పడలేదు, యోసేపు పడలేదు, పౌలు పడలేదు, దానియేలు పడలేదు. కనుక నేను పడను. నేను కూడా యేసులాగా, దానియేలులాగా, యోసేపులాగా, పౌలులాగా నిలబడతాను అనుకొని మందిరం నుంచి ఇంటికి వెళ్ళండి. హల్లెలూయా. అర్థమైంది మీకు? పరిపూర్ణంగా ఉంటాను, పరిపూర్ణంగా. నేను గ్రానైట్స్లో ఎండీగా ఉన్నప్పుడు ఫరూక్ అని ఒక ఆయన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మొత్తం స్టేట్కి దడ 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 అందరికీ. ఎందుకు దడ? లంచం తీసుకోడు, రికమెండేషన్ వినడు, రికమెండేషన్ రానివ్వడు, లంచం తీసుకోడు. ఇంకేమవుతుంది ఆయన దగ్గర పని? అయితే పేపర్స్ ఒరిజినల్గా ఉంటే చేస్తాడు. నాతో చెప్పారు, జాగ్రత్తగా వినండి. నేను ఆ పేపర్స్ పట్టుకుని రోజు ఆయన 10 గంటలకు ఆఫీస్లోకి వెళ్తారు, 1:30కి భోజనానికి వెళ్తారు, 3 గంటలకు ఆఫీస్కి వస్తారు, 5:30కి ఆఫీస్ నుంచి వెళ్తారు. ఇంతే. నేను ఎండీని, కొన్ని కోట్ల రూపాయలకి అధికారిని అయినప్పటికీ ఆ పేపర్స్ మీద ఆయన సంతకం అవ్వకపోతే కంపెనీ మూసేయాలి. వారం రోజులు ఏకతాటిగా కారు వేసుకెళ్తాం, ఇలా నుంచుంటాం. అంతే. నమస్కారం అనేది పోయేవాడు. ఏం చేస్తాం? ఎవరు చెప్పినా ఏంటో. ఇలాగా 7వ రోజు శనివారం మధ్యాహ్నం 3ంటికి ఠంగ్ ఠంగ్ అని గంట కొట్టాడు. కొడితే బయట ఒక ఆయన నుంచున్నాడు, లోపల రమ్మను అన్నాడు. లోపల ఏమయ్యా ఏంటి రోజు నుంచుంటున్నాడు? సంతకం కావాలి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా సార్? చూడండి. ఆ లోపల గంట కొట్టాడు, వాళ్ళందరినీ రమ్మన్నాడు. 4:30 అయింది. ఆఫీస్ సూపరింటెండెంట్ని కింద ఉన్న వాళ్ళని అందరినీ కూర్చోమన్నాడు. ఆ పేపర్లన్నీ వెరిఫై చేయండి అన్నాడు. అన్నీ చేశారు. 7 లీజులు ఒకే గంటలో అన్ని సంతకాలు చేసేసి వెళ్ళు, ఐ లైక్ యువర్ నేచర్ అన్నాడు. హల్లెలూయా. వారం రోజుల నుంచి నువ్వు నాకు నచ్చావు అన్నాడు. సంతకం చేశాడు. అప్పుడు అందరూ ఈయన దగ్గర ఎలా సాధించుకొచ్చారంటే సత్యాన్ని బట్టి సాధించుకొచ్చాం. హల్లెలూయా. లంచాన్ని బట్టి, రికమెండేషన్ బట్టి కాదు. ఆయన ఒక సామాన్యమైన ఉద్యోగం అంత స్ట్రిక్ట్ అని నువ్వు అనుకుంటున్నావే, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు చాలా స్ట్రిక్టు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నాటకాలు ఆడొద్దు, ఆయన దగ్గర ఇష్టం వచ్చినట్టు జీవించొద్దు నువ్వు. ఈజ్ వెరీ స్ట్రిక్ట్. చాలామంది పాస్టర్లు, విశ్వాసులు ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు. ఆయన అంటే భయం లేదు. మీలో కూడా కొంతమంది బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, భయం లేదు. పడిపోతారు, జాగ్రత్త. సడన్గా కూలిపోతారు. సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. యేసు ప్రభు గురించి పౌలు చెప్తూ తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? చాలా స్ట్రిక్ట్. ఒక మాట చెప్పండి ఇంజనీర్ గారు. యేసు ప్రభు స్ట్రిక్ట్గా లేకపోతే సాతాను దేవుడికి వణికిపోతాడా? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతాను యేసు ప్రభు ముందు ఎలా ఉంటాడో గడగడ గడగడ గడగడలాడిపోతాడు.
అదే యేసుప్రభు స్ట్రిక్ట్గా లేకపోతే సాతాను యేసుప్రభు లెక్క పెడతాడా? హల్లెలూయా చెప్పండి. ఓకే, పక్కన పెడతాం. దేవదూతలు ఎందుకు కళ్ళు కప్పుకుంటున్నారు? రెక్కలతో, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో దేవుణ్ణి స్తోత్రాలు ఎందుకు చెప్తున్నారు? వెరీ స్ట్రిక్ట్ కనుక. హల్లెలూయా. మొత్తం ప్రపంచాలన్నీ దేవుడి ముందు గడగడ గడగడగడ ఎంత కొనుక్కుపోతున్నాయి. ఆయన చాలా స్ట్రిక్ట్ కనుక ఈరోజు ఎవరికి భయం లేదు, పాస్టర్లకు భయం లేదు, విశ్వాసులకు భయం లేదు. దేవుడు అంటే అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చినట్టు జీవించడం. మన సహోదరుడు ఆ బంగారం వ్యాపారం చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలా ఆవిడని చూస్తానికి. ఆ సహోదరి ఎంతకంతో తెలియదు. ఎవరైనా వెళ్ళకపోయినా మీరు వెళ్ళిపోతారని పరలోకం అంటుంది. ఇదేంట్రా బాబు ఇలా అంటుంది అనుకున్నా. దేవుని స్తోత్రం. మనం స్ట్రిక్ట్గా లేకుండా పరలోకం వెళ్ళాం. యోసేపులాగా లేకుండా పరలోకం వెళ్ళాం. దానియేలులాగా లేకుండా పరలోకం వెళ్ళాం. ఎలా పడితే అలా ఉంటే పరలోకం వెళ్ళిపోతుంటే అందరినీ తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నిన్ను మాత్రం ఎందుకు తీసుకెళ్తాడు? ఇంకొక మాట మీకు చెప్పి తొందరగా ముగిస్తాను. నేనే మార్గము, సత్యము, జీవం అని ఎందుకు అన్నాడు? దాంట్లో అర్థం ఏంటి? ఏమన్నాడండి ఇంజనీర్ గారు? నేనే మార్గము, సత్యము, జీవం అని ఊరుకున్నాడా? ఏమన్నాడు? నా ద్వారా తప్ప వేరే ఏ మార్గంలో నీ పరలోకం వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దొంగ బోధలకు వెళ్ళకండి, కపట పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి, కపట సంఘాల దగ్గరికి వెళ్ళకండి. మీకు చెప్తున్నాను, ఒక పాస్టర్ని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు, ఒక సంఘాన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. ఏ సంఘము యేసుక్రీస్తుని చూపిస్తుందో ఆ సంఘంలో ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తుని మాత్రమే చూపించాలి సంఘం, ఇంకెవరిని చూపించకూడదు. కాబట్టి మీరు పరిపూర్ణులై ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. అందరూ చెప్పండి. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి కదా, కానీ వేరుపారిన ప్రేమ తెలుసా? ఒక భార్యాభర్తలిద్దరికి వేరుపారిన ప్రేమ ఉందనుకోండి, మరణం కూడా వాళ్ళని విడదీయలేదు. దేవుని స్తోత్రం. అంటే ప్రేమలో వేరుపారింది. నేను ఒకసారి ఈ వేరు గురించి ఈ కాలువ దగ్గరికి వెళ్ళాను. కాలువ కట్టేసరికి చెట్టు కొడుతున్నాడు. చెట్టు కొట్టి అతను నాకు బాగా తెలుసు. అబ్బాయి ఏంటన్నాడు. దీని వేరు ఎంత ఉంటుందన్నాను. దా చూపిస్తాను అని చెప్పి కాలువ దాటి రోడ్డు దాటి బోధు దగ్గర కొట్టాడు. కొడితే అక్కడ వేళ్ళు ఉన్నాయి. దాని వేరు ఎక్కడ ఉంది చూడు అన్నాడు. గట్టిగా చెప్పాలి. అయ్యి బాబు ఇదేంటన్నాను. అరపర్లంగా వెళ్ళింది దాని వేరు అన్నాడు. అంత గట్టిగా ఉందో చెట్టు అన్నాడు. మన ప్రేమ దేవుడి మీద అలా ఉండాలట. హల్లెలూయా. అలాంటి ప్రేమతో ఉన్నవారిని దేవుడి దగ్గర నుంచి ఎవరు వేరు చేయలేరు. పౌలుకి అలాంటి ప్రేమ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన మీద దేవుడికున్న ప్రేమ అలాంటిదే. మరి మీకు ఎలాంటి ప్రేమ ఉందో? వేరుపారే ప్రేమ ఉందా దేవుడి మీద? ఉందండి? ఉందో లేదో మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. సమస్త పరిశుద్ధులతో కూడా, ఇక్కడ వేరే పేరు పెట్టలేదు, పరిశుద్ధులు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులతో కూడా వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు. మీరట యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో లోతు, ఎత్తు, పొడుగు అన్నీ తెలుసుకోవాలంట, బాగా పరిశీలించాలంట. ప్రభు ప్రేమ గురించి ఒక సంఘటన చెప్తాను. చిన్న సంఘటన. ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు.
అందరూ భలే అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, బాగున్నారు. వాళ్ళు ఎవరిని చూస్తలేదు. చివరి ఒక ఆవిడ నుంచుని ఉంది, గూనావిడ ఇలా ఉంది. ఈ మహానుభావుడు చూపు ఆవిడ మీద పడింది. మన పాస్టర్ గారి చూపు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆవిడ మీద పడుతుంది. కానీ ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లో ఏం ఉండదు, చిన్న సైజు జేబురుమాడ తప్ప. కాదు తగిలించుకొస్తారు. కాకపోతే హ్యాండ్ బ్యాగులు చూడకూడదు కదా. ఒకసారి పాస్టర్ గారి తణుకులో జేబు ఎత్తుగా ఉన్నవాడు ఇంకా అలాగే చూస్తున్నాడట. ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ జేబుని అలాగే చూస్తున్నాడు. జేబు ఇంత ఎత్తుంది ఏకంగా. ఏంటా అని చూశాక ఆయన ఏమి వేయలేదు కానుక, అండ్ జేబు అలాగే ఉంది. తర్వాత డౌట్ వచ్చి కుర్రాడు అన్నాడంటే, ఏంటి అతను జేబు ఎత్తుగా ఉందో సారి వెళ్ళి చూడండి. అతను అన్నాడంట, ఏంటి ఇందాక నుంచి వంక చూస్తున్నారు అందరూ అన్నాడు. ఏంటి అన్నాడు. ఏమీ లేదు, వర్షం వస్తుందేమని చొక్కా జేబులో పెట్టుకుని వచ్చాను, ఇంకో చొక్కా అన్నాడు. ఈడేమనుకున్నాడు పాస్టర్ గారు, మందిరానికి ఏదో ఇంత కానుక తెచ్చాడు అనుకుంటున్నాడు. కానీ యేసు చూపు ఎక్కడ ఉంది? ఏమీ లేని గూనావిడ మీదకి వెళ్ళింది. హల్లెలూయా. అది యేసు ప్రేమ. యేసు ప్రేమను ఎవ్వరూ కొలవలేరు. హద్దులు ఉండవు, కులాలను బట్టి ఉండవు, ఎత్తు లావుని బట్టి ఉండవు కదా. మెళ్ళ వేసుకున్న కాసుల పేరుని బట్టి ఉండదు, డబ్బుని బట్టి ఉండదు, అందాన్ని బట్టి ఉండదు, అధికారాన్ని బట్టి ఉండదు. ఆయన ఎందుకు ప్రేమిస్తాడో ఆయనకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఆ గూనావిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలా రా, 18 ఏళ్ళ నుంచి బాధపడుతున్నావు కదా ఈ గూనుతోటి, 18 సంవత్సరాలు అయింది కదా, విడుదల పొందన్నాడు. హల్లెలూయా. వెంటనే గూని వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే అందంగా అయిపోయింది ఆవిడ. ఆయన ప్రేమను వర్ణించడం ఎవరికే సాధ్యం కాదు. కాబట్టి మీరట మీ జీవితకాలం అంతా యేసు ప్రేమ గురించి తెలుసుకోవాలంట. హల్లెలూయా. మరి తెలుసుకుని ఏం చేయాలి? తెలుసుకుని పాట పాడాలి. ఏమని? ప్రేమ యేసుని ప్రేమ అని పాడాల. పాడు, అది ఒకటే కదా నీకు వచ్చు. నువ్వు కూడా అలాంటి వారిని ప్రేమించాలి. హల్లెలూయా. దీనత్వంలో ఉన్నవారిని, లేని వారిని, పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, బలహీనులను మనం ప్రేమించాలి. ఒకసారి అమర్నాథ్ గారు భోజనాలు పెడుతుంటే కొంతమంది రోగులు వచ్చారు. చేతులు లేవు, ఏళ్ళు లేవు వాళ్ళకి. కొంతమందికి ఇక్కడ దాకా చెయ్యి లేదు, ఒక కన్ను కనబడదు, భయంకరంగా ఉన్నారు. అప్పుడు నేను దేవుడికి ఒకటే స్తోత్రం చేశాను. ప్రభువా, ఇంతవరకు నేను ఎంత పాపాత్మునో ఇవాళ అర్థమైంది నాకు. ఎందుకంటే చక్కని చేతులు, చక్కని రూపము, చక్కని ఆరోగ్యం నాకు ఇచ్చావు. ఇంకా ఏదో లేదని ఏడుతున్నాను దరిద్రులాగా. వాళ్ళకంటే నేను ఎంతో భాగ్యవంతుడను అన్నాను. హల్లెలూయా. ఈ రోజున మీలో చాలామంది ఆ డబ్బుల కోసం ఏడుతున్నారు, ఆ స్థలాల కోసం, పొలాల కోసం, ఇళ్ల కోసం, అన్నిటికంటే ఏడుతున్నారు. కానీ మీ అవయవాలన్నీ చక్కగా ఉన్నందుకు మీరు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అంతకన్నా భాగ్యం ఏముంది? అంతకన్నా భాగ్యం ఉంది. 1,00,000 వచ్చేవాడికి 1,00,000తో తృప్తి లేదు, 10 లక్షలు వచ్చేవాడికి 10 లక్షలతో తృప్తి లేదు, 1,00,00,000 రూపాయలు వచ్చేవాడికి 1,00,00,000తో తృప్తి లేదు, 1,00,00,000 కోట్లు ఉన్నవాడికి 1,00,00,000 కోట్లతో తృప్తి లేదు. ఇదేం దారుణం అండి బాబు, ఇదేం దరిద్రం అండి బాబు, ఎంత దారుణం. అందుకే మనకు కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి ఉందాము. హల్లెలూయా. మనకు ఉన్నదానితోటి దేవుణ్ణి, నువ్వు నాకు ఇచ్చింది చాలు అనండి, అంతకన్నా చాలు అనండి, అంతే.
నేను చాలా సంతోషిస్తున్నాను నీ యందు అని చెప్పండి. కాబట్టి ఇది లోతు తెలుసుకోవటం అంటే. ఒక ఆవిడ ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళిపోతుంది. ఒకసారి నేను అడిగాను, అమ్మా ఎక్కడ మీటింగులు జరిగినా వెళ్ళిపోతున్నావు, ఏంటి కారణం అన్నాను. వాక్యాన్ని లోతుగా తెలుసుకుందామని. నీ అయోమయం తగలయ్యా, రా చెప్తాను. వాక్యాన్ని లోతుగా తెలుసుకోవటం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు, ఆయన ప్రేమను లోతుగా తెలుసుకో అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రేమను మనం ఏం తెలుసుకోవాలి? లోతుగా. నేనే ఉన్నాను అనుకోండి, 97లో నన్ను అందరూ వదిలేశారు, తృణీకరించారు. నా మీద ప్రేమ చూపించాడు, ఈరోజు నిలబెట్టాడు. ఎంత లోతు ప్రేమ! తృణీకరింపబడిన మనిషిని ఎన్నుకున్నాడు. ఇది ఆయన ప్రేమ. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలాగా ఎవరు పడి ఉన్నారో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మనం ప్రేమించి దేవుడి దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. ఇది లోతు. లోతు అంటే వాక్యంలో చాలా లోతు ఉంది, అది నీకు తెలియదు, ఏం అక్కర్లేదులే మాకు. వాక్యాల లోతులు మాకు అక్కర్లేదు, ప్రేమ లోతు తెలుసుకుంటే చాలు. హల్లెలూయా. తర్వాత మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. ముగించే ముందు చెప్తున్నాను, మనలో కార్యసాధకమైన ఆయన శక్తి గుర్తుపెట్టుకోండి. యేసు బయట ఉన్నాడు, నువ్వు ఎదురుగుండా నుంచున్నావు, నీకు ఫలం లేదు. యేసు దగ్గరికి వచ్చాడు, నువ్వు దగ్గరగా ఉన్నావు, నీకేమీ ప్రయోజనం లేదు. యేసు నీ లోపలికి వచ్చాడు, నీ లోపల యేసు ఉన్నాడు, అయినా నీకు ప్రయోజనం లేదు. యేసు నీలో ఉండి సంతోషిస్తున్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, అప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అంటే నీ లోపల ఉన్న యేసుకి ఏం కలగాలి? నిన్ను చూసి, నేను ఒక మంచి హృదయంలో నివసిస్తున్నాను చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు. కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నేను విశ్రాంతి తీసుకోవాలని నీ హృదయంలో. ఎవని హృదయంలో యేసు ప్రవేశించి కలవరం లేకుండా హృదయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడో వాళ్ళ జీవితంలో ప్రతీదీ అద్భుతమే. హల్లెలూయా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించని కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి. ముగిస్తున్నాను. పారిపోండి, పారిపోండి. దేనికి దూరంగా? పాపానికి, లోకానికి. దగ్గరైపోండి, దగ్గరైపోండి, హత్తుకోండి, ఒక్కటైపోండి. ఎవరితో? యేసుతో. పౌల్లాగా చెప్పండి, యేసును నన్ను ఎవ్వరు విడదీయలేరు. చెప్పండి, యేసుని నన్ను. అలాగే ప్రార్థన చేయండి, అలాగే ప్రార్థన చేయండి. యేసుని నన్ను ఎవ్వరు విడదీయలేరు. యేసుని నన్ను ఎవ్వరు విడదీయలేరు. యేసుని నన్ను ఎవ్వరు విడదీయలేరు. ఈ లోకంలో ఏది నన్ను యేసు నుంచి వేరు చేయలేదు. జీవాధిపతి అయిన క్రీస్తు, పరిశుద్ధుడు అయిన తండ్రి నన్ను యేసు నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఇదిగో నేను పాపానికి, లోకానికి, నీకు ఇష్టం లేని వాటి నుంచి దూరముగా పారిపోతున్నాను. నేను నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను. నేను నీతోటే ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు నాలో సంతోషించాలని ఆశపడుతున్నాను. నేను పరిపూర్ణంగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాంటి కృప ఇక్కడున్న బిడ్డలందరికీ, ఆన్లైన్లో వింటున్న వారికి, వాట్సాప్లో వింటున్న వారికి, నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిదండి. ఈ వారం 20
సిల్వార్ మందిరంలో ప్రార్థన